ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా నా డియరెస్ట్ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేసేసా. సో లెట్స్ వెల్కమ్ టిప్పి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఎలా ఉన్నారా? నేను మాత్రం ఇలానే ఉన్నా, మీరు మాత్రం అసలు అప్పటి నుంచి ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు. డేకి నేను కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా ఫ్రెండే కానీ ఇట్లా కెమెరాస్ అన్నీ ఉండేసరికి పద్ధతిగా మీరు అంటుంది. అసలు ఓకే, ఐ కాల్ యూ బ్రో. బ్రో అనేది ఈ జనరేషన్లో చాలా కామన్ వర్డ్ అయిపోయింది కాబట్టి సో ఐ కాల్ యూ బ్రో. సో ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈ స్వీటీ కోసం నేనైతే ఒక స్వీట్ రెసిపీ తీసుకొని వచ్చేసాను. సో చాక్లెట్ ప్యాన్ కేక్ శాండ్విచ్ అనమాట. ఎందుకు మర్చిపోతామని తొందరగా స్టార్ట్ చేస్తున్నావు? అట్లా అని కాదు, కానీ ఎప్పుడో టిప్పీని 4 years బ్యాక్ మన ఈ షెఫ్కే పిలిచాను. అప్పటి నుంచి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు. సచ్ స్వీట్ ఫ్రెండ్. అసలు ఇంత స్వీట్ ఫ్రెండ్ నాకు ఇంకెప్పుడు దొరకదు. చాలా క్రీమ్ బిస్కెట్ వేసేసినట్టున్నారు. నో 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 నో, నువ్వు మాత్రం అలానే ఉన్నావు. నేను మాత్రం రోజుకి ఇలా బబ్లీగా అయిపోతున్నా. సో ఎనీ టిప్స్ ఫర్ వెయిట్ లాస్? అట్లేం లేదురా, క్యూట్గా ఉంటేనే ఫాలోవర్స్ పెరుగుతారు. ఇట్లానే ఉంటుంది. మీరు చూసిన టిప్పి వేరు, అప్పుడు వచ్చిన టిప్పి వేరు, ఇప్పుడు టిప్పి కంప్లీట్ గా డిఫరెంట్. చాలా యాంకరింగ్ చేస్తుంది, ఈవెంట్స్ చేస్తుంది, ప్రోగ్రామ్స్ చేస్తుంది, అసలు ఎక్కడికో హైట్స్ లోకి వెళ్ళిపోతుంది. అందుతో టిప్పి మళ్ళీ మాకు లేదు, ఇంకా వెళ్ళాలి. మీలాగా ఒక మంచి హోస్ట్ లాగా అవ్వాలనుకుంటున్నాను. బట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు బయట ఈవెంట్స్ యాంకరింగ్ లా చేస్తున్నాను. అండ్ మమ్మీవి కొన్ని ఈవెంట్స్ కూడా టేకప్ చేసుకుని దగ్గర నుంచి చూసుకుంటున్నాను. సో అలా లైఫ్ అయితే అయిపోతుంది. మొన్ననే రీసెంట్గా ఇంటర్ కంప్లీట్ అయింది. ఫ్యూచర్లో కోర్స్ కోసం ఐఎమ్ ట్రయింగ్ అనమాట. గ్రేట్ రా. సూపర్. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ రెసిపీ నోట్ చేసేసుకుందాం. సో ఈ స్వీటీ కోసం నేనైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొని వచ్చేసాను. చాక్లెట్ ప్యాన్ కేక్ శాండ్విచ్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? సో ఫస్ట్ మనం మైదా అయితే యాడ్ చేసేసుకుందాం. అండ్ 1 cup మైదా అయితే సరిపోతుంది. అండ్ మిల్క్ పౌడర్ అండ్ 1/2 cup షుగర్ పౌడర్ అండ్ 2 spoons కోకో పౌడర్. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ కొంచెం బేకింగ్ పౌడర్. సో ఇప్పుడు మనం ఎగ్ అయితే యాడ్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసేసాయి. సో రీసెంట్ గా గోవాకి వెళ్ళావు కదా? ఏ ఫ్రెండ్స్ తో? నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నాకు లైక్ ఎలా అంటే మాది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమే, బట్ చాలా కనెక్ట్ అయిపోయాం మేమైతే. అందరి థాట్స్ ఒక్కటే. అండ్ నా బర్త్డే అనమాట December 30. సో 30 ఇంకా 31st వేరే అమ్మాయిది అండ్ 29th వేరే అబ్బాయిది అనమాట. సో మా గ్యాంగ్లోనే బాగా ప్లాన్ చేశారు. సో అంతా బాగా కలిసి వచ్చిందని చెప్పి ఇలా మేము ప్లాన్ చేసుకున్నాం, వెళ్ళాం. అండ్ ఇట్ వాస్ 10 days ట్రిప్ అనమాట. యాక్చువల్లీ ఒక 4 days అలా ఉండి వచ్చేద్దాం అనుకున్నాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 10 days వెళ్ళి. యా. సో అలా మాకు ఇన్సిడెంట్ ఏంటంటే ఫన్నీ కాదులేండి, కొంచెం మిస్టీరియస్ అనమాట. బనానా రైడ్ అని చెప్పి ఒక రైడ్ ఉంటుంది, ఇలా కొంచెం బనానా షేప్లో ఉంటుంది అనమాట. దాంట్లో మేము వెళ్ళాం. మాకు లైక్ లైఫ్ జాకెట్స్ ఇచ్చారనమాట. నేను అనుకున్నా ఐల్ బీ డెడ్ అయిపోతే ఇంకా ఆ రోజే నాకు లాస్ట్ ఈ ఎర్త్ మీద అని అనుకున్నాను. వెళ్ళాడు, మాకు తెలీదు పడేస్తాడని. వెళ్ళి మిడిల్ ఆఫ్ ద ఓషన్ లో పడేశాడు. పడేసిన తర్వాత నేను ఇలా పైన ఫ్లోట్ అవుతూ ఉన్నాను. అసలు ఇట్ వాజ్ హారబుల్. నేనైతే అరుస్తున్నా గట్టిగా, ప్లీజ్ హెల్ప్ మీ అని. అంటే మనకి తెలియదు కదా ఇలా నుంచి ఏ పాము వస్తుందో ఏ షార్క్ వస్తుందో అని. షార్క్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా నేను చచ్చిపోతానేమో దేవుడు, ప్లీజ్ దేవుడు, ఇట్లా గట్టిగా అరుస్తూ. అండ్ అదే టైంకి మా ఫ్రెండ్ది ఫోన్ పోయిందనమాట బీచ్లో. బట్ ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత జస్ట్ అలా వెంకటేశ్వర స్వామికి అనుకున్నా, స్వామి ఎలా అయినా ఫోన్ దొరికేటట్టు చూడు స్వామి, అది ఇది అని అనుకున్నాను. అండ్ 1 month తర్వాత వేరే వాళ్ళకి దొరికింది అనమాట. వాళ్ళు కూడా ఉండేది హైదరాబాదే. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. అసలు అలా మొక్కుకున్నాను లేదో 1 month తర్వాత వాళ్ళు కాల్ చేసి ఇలా మీ ఫోన్ దొరికిందండి, ఆపిల్ కేర్కి వెళ్తే మీ నంబర్ ఇచ్చారని చెప్పని. నిజంగా అలాంటి టైమ్స్లో అయితే నాకు దేవుడు నిజంగానే ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు కదా. అది ఒక హైదరాబాద్ వాళ్ళే అనమాట. వాళ్ళు కూడా ఇంకా వచ్చి అలా మాకు ఫోన్ ఇచ్చారనమాట. సో గోవా అయితే అలా జరిగింది. ఇంకా ఆబ్వియస్గా పబ్స్ ఇవన్నీ ఉండేవే. అలా మొక్కుకున్న తర్వాత ఇక్కడ టాటూ వేయించుకున్నా. ఎగ్జాక్ట్లీ యూ కెన్ సే ఇట్. సో ఈ టాటూ వేయించుకున్నప్పటి నుంచి నా లైఫ్ అయితే నిజంగా చాలా టర్న్ అయింది. నార్మల్గా టాటూస్ వల్ల గుడ్ లక్ ఇంకా బ్యాడ్ లక్ అని అంటారు కదా,
సో ఈ టాటూస్ వేయించుకున్న తర్వాత ఈవెంట్స్ పరంగా కానీ సో ఈ టాటూ అయితే నా లైఫ్ సేవియర్. కానీ సూపర్ బ్రా. సో మనం రెసిపీకి అయితే వెళ్ళిపోదామా? ఎస్, ఐఎమ్ వెయిటింగ్. సో మనం దీంట్లో మిల్క్ అయితే యాడ్ చేసేద్దాం. పాన్ పెట్టేసుకో. యా, కొంచెం బటర్ ఇలా సో మనం బ్యాటర్ని అయితే దీని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. యా, ఎంతసేపు పడుతుంది? జస్ట్ ఒక 2 minutes అంతే. ఇది 2 minutes రెసిపీ కాబట్టి 2 minutesలో అయిపోతుంది. సో 2 minutesలో ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఒక సైడ్ మొత్తం మంచిగా రోస్ట్ అయింది కాబట్టి ఇంకొక సైడ్ కూడా అయిపోతే మనం దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మంచిగా గార్నిషింగ్ చేసుకుందాం. మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. యా, సో మన ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆఫ్ చేసేసుకొని రెడీ. ఓకే, దీన్ని అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం కొంచెం నీట్గా గార్నిష్ చేసుకుందాం. సో న్యూటెల్లా ఉంటుంది కదా, ఆరెల్స్ ఏదైనా చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా తీసుకొని లేతే కావాలనుకుంటే డ్రై నట్స్ కానీ ఆరెల్స్ ఆల్మండ్స్ కానీ చాకో చిప్స్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ప్లెయిన్ చాక్లెట్ నా బ్యాచ్ సేమ్ నాలాగనమాట. చాక్లెట్ సిరప్ అయితే యాడ్ చేసుకుందాం. సో నార్మల్గా నా లాంటి వాళ్ళకైతే ఇలానే ఎక్కువ చాక్లెట్ ఉంటే బాగా ఇష్టం అనమాట. సో దీన్ని మనం ఇలాగా శాండ్విచ్ లాగా మేక్ చేద్దాం. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. దీని అయితే రెడీ అయిపోయింది. ఒక మంచి సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకొని మంచిగా తినేద్దాం. ఓకే, సో ఈ స్వీటీ కోసం నేనైతే స్వీట్ అండ్ చాక్లెట్ పాన్ కేక్స్ అయితే రెడీ చేసేసాను. సో టేస్ట్ చేసేద్దాం. సో నీకు ఎలానో చాక్లెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో ఐ గెస్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. టేస్ట్ చేసేద్దాం. చాక్లెట్ బ్లాష్ లాగా ఉంది. సూపర్. టేస్ట్. సో చాక్లెట్ లవర్స్ అయితే టోటలీ ఎంజాయ్ చేసేయచ్చు. ఇట్స్ యమ్మీ. ఎట్టు చూసినా మొత్తం చాక్లెటే, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఫ్రెండ్ కోసం చేసిన రెసిపీ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టిప్పి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నీ లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మన టిప్పి చేసిన చాక్లెట్ ప్యాన్ కేక్ శాండ్విచ్ ఎంత డెలిషియస్గా చాక్లెటీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ రెసిపీని మీ ఫ్రెండ్తో పాటు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై.